హాయ్ అండి. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. పాలతో ఇంట్లోనే పన్నీర్ ఇంత ఈజీగా చేసుకోవచ్చని నేనైతే ఎప్పుడూ అనుకోలేదు. కానీ నేనైతే ఎక్కువ పాలతో చేయలేదు. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను కదా అని చెప్పేసి హాఫ్ లీటర్ మిల్కే తీసుకున్నాను. అది కూడా నార్మల్ మిల్క్ కాదు, అంగన్వాడీ సెంటర్లో మాకు పాలు ఇస్తారు కదా, ఆ పాలతో అయితే ట్రై చేశాను. ఒకవేళ వేస్ట్ అయినా సరే పర్వాలేదులే అని చెప్పేసి. కానీ చాలా తక్కువ వచ్చింది. నేను హాఫ్ లీటర్ పాలతో చేశాను కదా, కొంచెమే వచ్చింది. అందులో వెనిగర్ కూడా నేను యాడ్ చేశాను, ఆ వీడియో స్కిప్ అయింది. కానీ భలే అనిపించింది మన చేతులతో మనం ఇంట్లోనే పన్నీర్ చేసుకోవడం. చూసారు కదా ఎంత చిన్నగా వచ్చిందో, కానీ చాలా టేస్టీగా ఉంది. దాన్ని అయితే మేము దోశలు వేసుకున్నప్పుడు దోశల్లో పైన తురిమేసుకొని వేసుకున్నాం. అంత కొంచెం వచ్చింది కదా, ఇంకా కర్రీ వండడానికి కూడా సరిపోదని చెప్పేసి. చాలా బాగుంది. పన్నీర్ అయితే ఇంట్లోనే చేసుకోవడం నాకైతే బాగా నచ్చింది. మీలో ఎంతమంది పన్నీర్ హోమ్మేడ్ చేసుకుంటారో నాకు కామెంట్ చేయండి.